ఏందో ఏమైంది ఇంకా లేవలేదు. టైం చూస్తే 7 అయితాంది. పొద్దెక్కుతాంది. ముసల్ది గావర్ అయితది. ఇంత లేచి చాయ్ పోయాలని ఏమన్నా ఉందా నా కోడలకు? 7 అయ్యాక వంటాంది. నా కొడుకు లేచి ఎప్పుడు వంట చేత్తది. వాడు ఎప్పుడు డ్యూటీకి పోతాడు. ఆ ఏందో ఏమో ఫ్రెండ్స్ ఈ కాలము కోడళ్ళ గిట్లుంది. అప్పుడు వెనకటనైతే మా అత్తలు అప్పుడైతే ఎట్లా అంటే 4ంటికి లేచి అన్ని పనులు చేసి 7 వరకు చాయ్ టిఫిన్ పెట్టేదండి. ఇప్పుడు ఏమీ లేదు. పోయి నేనన్నా లేపుతా మరిగా. టైం 7 అయితాంది. కొంచెం ముసలోళ్ళకి గావర్ అవుతుంది. లేచితే టీవీ వద్దామని లేదా? ఎట్లా వండుకుని చూడు మహారాణి లెక్కల. ఇది మీ పుట్టిల్లు కాదు అత్తిల్లు. హలో మేడం, సోయికి వచ్చిందా? 12 అయ్యాక సెల్లులు చూసుడు. పొద్దున 8 అయినా లేసుడు లేదు. వానికి టిఫిన్ ఎప్పుడు వండుతావు? వాడు డ్యూటీకి పోవద్దా? 7 అయ్యాక వండుకుంటే మీ పుట్టిల్లు కాదు ఇది అత్తిల్లు. అర్థమవుతుందా? అత్తింట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. అత్తమా ముందు 7 అయ్యాక పడుకోకూడదు. లేచి పని చేయిపో. ఊడిసి చల్లి ముగ్గు పెట్టి తొందర టీ పెట్టి వంట చేయిపో. వాడిని డ్యూటీకి పంపాలి. టైం 9 వరకే వెళ్ళాలి. నడు. అబ్బా అరే ఏం గులుగుతాను ముసలి. అది నోరా కయ్యనా? ఎప్పటికీ గులుక్కుంటదే ఉంటది నా గురించి. అదే వాళ్ళ బిడ్డలు అయితే సరే నన్నంటే వదిలే. వాళ్ళ బిడ్డలు కూడా ఒక అత్తగారింటికే కదా పోయింది. వాళ్ళు ఎట్లుంటారు మరి? దీన్ని ఎట్లా చూసుకోవాలి? వాళ్ళు ఎట్లుంటారు, వీళ్ళు ఎట్లుంటారు మరి? మంచిగా ఉంటారు కదా జర. మంచిగా ఉండాలండి ముసలానికి. ఇంత టీ పెట్టుకొని తాగుతేంది? ఈయనకు తలగబెట్టిల్లు. ఈయన ఈయన ఇంత అంత ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని పోతేం రోగమో ఏమో. ఛీ ముసల్లాంతో నాకున్నది గోస. ఛీ అరే ముసలి జర నాకు హెల్ప్ చేస్తేంది? మంచిగా తొందరగా అయిపోద్ది కదా పని. అదే వాళ్ళ బిడ్డలు అయితే మరి వాళ్ళ బిడ్డలు ఎట్లుంటారు మరి? ఏం కథ? నన్ను కూడా ఒక బిడ్డ తీరే చూసుకోవచ్చు కదా. ఎప్పుడు కోడలు తీరే. కోడలు అంటే కోడలు తీరే ఉండాలి. అరే జర బిడ్డకు బాగా కట్టమవుతుంది. ఇంత పెద్ద ఇల్లు ఉన్నది. ఎట్లా చేసుడు? జర ఇంత అంత ఒక్క చెయ్యి వేద్దామని కూడా లేదు ముసల్లానికైతే. నీ అమ్మ నా బతికేందో ఏమో. ప్రతి ఇంటి కోడలికి అత్తారింటికి వచ్చినాక ఈ పని తప్పదు. అత్తలతోనే గొడవలు తగ్గదు. ఇంకా అత్తలతోనే అమ్మో చెప్పుకుంటా పోతే ఎన్ని ఉంటాయో ఏమో. అబ్బా ఈ అత్తలకి ఇట్లా మమ్మల్ని బిడ్డ తీరు చూసుకుంటేనా మహారాణి తీరు ఉండేటోళ్ళం. అయినా ఈ అత్తలకి మా బాధ ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. పెట్టింది తింటారు, నోరు మూసుకొని అంటారు. అని అంటే బిడ్డ సీరియల్ పెట్టవా? ఒసే సీరియల్ పెట్టవా? అబ్బా గా ఇంటి అత్త చూడు, ఆమెను ఎంత బంగారం తీరు చూసుకుంటుంది. బంగారం కంటే ఎక్కువ. ఛీ మా అత్తున్నది ఎప్పటికీ ఆ ముసల్మానం వేసుకొని ముసల్మాటలు మాట్లాడుకుంటా. అబ్బా సరే అన్నీ అయ్యపోని అచ్చికింతంత ముగ్గన్న ఎత్తేం రోగం వెయ్యనే అది. ఎప్పటికీ నాతోనే వేపిస్తుంది ఆ ముగ్గు కూడా. అమ్మయ్య ఊడ్సుడు అయిపోయింది, చూడుసుడు అయిపోయింది, ముగ్గు కూడా అయిపోయింది. ఇంట్లోకి వెళ్తా మళ్ళీ అబ్బా నిన్నటి కూర అయితే ఉన్నది. ఒక బియ్యం పెడితే అయిపోద్ది. ముసల్లానికైతే ముందు టీ అయితే పెట్టాలమ్మా. దీనికైతే ముందు అయితే టీ అయితే పెట్టాలి. అయినా పాలేడు ఉన్నాయని ఈ పాలోడు అయితే ఇంకా రా. అబ్బా ఈడ పాలేడు ఉన్నాయని దీనికి ఒక డికాషన్ పెడితే ఆ డికాషన్ తో సత్తుంది. నా బతుకు ఇంక డికాషన్ పెట్టుకుంటా అన్నం అనుకుంటుండలా ఏంది జీవితం. వాళ్ళు ఈ ఆస్తి కాశపడి నాకు ఇంటికి అంట పెట్టిళ్ళు. లేకుంటే నా మహారాణి తీరు ఇంట్లోనే ఉండేదా. మా అమ్మోళ్ళు ఇంటికి గంట పెట్టిళ్ళు. ఈ ముసల్లానికి ఇంకా డికాషన్లు కాఫీలు దీని ముఖానికి. అమ్మా ఏమే ఎంతసేపే టీ పోతావా లేదా? పోతున్నత్తమ్మా. దీని ముఖం చెప్పి ఏమో గురుగుతున్నావు. వినబడుతుంది. ఏం లేదత్తమ్మా గారి ఇంటి ముందట వాళ్ళు ఏం మంచిగా చూసుకుంటలేరు. అయితే వాళ్ళ కోసం గులుగుతున్నా, నీ కోసం కాదు. అవునా? తొందరగా గావర్ అవుతుంది. అయిపోయింది అత్తమ్మా. అవుతుంది ఇంత బోల్లో ఉంటే అయిపోద్ది ఇది కూడా. అబ్బా
ఈ బోర్లు అయితే దీని నిండుంది. అయినా ఈ ముసలి కావాలని చెప్తుందా అద్దనుకొని చెప్తుందో అర్థం కాదు. ఎప్పటికీ బోర్లు దీని నిండా. ఎప్పుడన్నా సరే ఒక్క గ్లాసు ఉంచుదాం, తిన్నట్టు కడుగుదామని ముసలానికి ఉండదే ఉండదు. ఏమన్నట్టు డికాషన్ అయిందా, టీ అయిందా, కాఫీ అయిందా, దీని ముసలి ముఖానికి ఎందుకు ఇవన్నీ? నోరు పూసుకొని గోళీలు వేసుకొని పండగ ఇంత తిండి తిని ఆ తిండికి కూడా తినే కదా ఇంత ఆమ్లెట్ వేసుకొని తింటే ఏం రోగం అయ్యేవానికి. టక్క పని అరగంటల చేత పని ముసలిది అరగంటలో వేయాలన్నమాట. పని మొత్తం అరగంటలు ఎట్లయితుందో ముసల్లానా. నీ అమ్మ దీన్ని చూస్తుంటే దీన్ని చూస్తేనైతే నాకైతే ఒళ్ళంతా మంటాను. ఇంకా అయిందా? అబ్బా ఇంకా 10 నిమిషాలు ఉన్నది కదా. అబ్బా టక్క బోళ్ళు అయితే తోముతాను. బల్ల ఇల్లు తుడవాలి. అబ్బబ్బా చెప్తా అంటే పనులు అయితే కావు. ముసల్లాను ఒక చెయ్యొచ్చు కదనే. ఒక అన్నానా ఎంతసేపు టీ అయిందా లేదా? అయితమ్మా ఆగు. ఎప్పుడు దీనికి అయితే అత్తమ్మ ఇంత టీలో ఇట్లా విషయం పెట్టాలి. తప్పేంది అది మా అమ్మలా అంటది కదా. అబ్బా ప్లీజ్ అత్తమ్మ అక్క ఒక చెయ్యి పోయి కూడా నన్ను. ఈ గిన్నెలు కూడా అయిపోతున్నాయి. తక్క డికాషన్ కూడా అయింది దానిపై ఒప్పుక. ఆయన ఇది టీ తాగదు, పాలు తాగదు, పెరుగు తినదు. అమ్మో పాలు తాగదు కదా. పాలు అసలు పాలకు సంబంధించింది ఏది తినది, ఏది తాగదు. అందుకని అయితే డికాషన్ వారేస్తాడు. అత్తమ్మ మీరు అలా ఎటు పోతలేరా? లేదు వెళ్ళడం లేదు, ఈరోజు ఇంట్లోనే. మనకి డ్యూటీ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకెప్పుడు వంట చేస్తావు? టీ అయి ఇంతసేపు అవుతుంది. అత్తమ్మ అయితే నేను ఇక్కడ బోలు కడుగుతున్నా కదా, అట్లా కొంచెం మీకు లేట్ అయింది అత్తమ్మ. ఆగండి తీసుకొస్తున్నా. ముసళ్ళన్నోరైతే మూపిస్తా ఈ చాయ్ పోసి. మళ్ళీ వంట కోసం వచ్చుకుంటుంది కదా, వంట కోసం ఇంతైతే తీసుకుపోయి మనం మొక్కన కొడుతుంది. అబ్బా డికాషన్ అయితే అయిపోయింది, పోయి ఆమెకి ఇస్తా ఇక. అత్తమ్మ డికాషన్ కదా కొంచెం లేట్ అవుతుంది. ఇలా చక్కెర చాయ్ పత్తి ఏమన్నా ఉందా? ఎట్లా చేసినావు? నీకేం నేర్పించింది మీ అమ్మ? అత్తమ్మ అన్ని మంచిగా నేర్చిన కదా. దగ్గర రావు సరే, ఇదేనా నేర్చుకునే విధానం? కరెక్ట్ చిన్న చిటికేడు చాయ్ పత్తి వేయాలి, స్పూను చక్కెర వేయాలి 1 కప్పుకు. సరేనా? ఇక ముందు అట్లనే నేర్చుకో. సరే అత్తమ్మ. తొందర వంట చేయిపో, వాడు డ్యూటీకి పోతాడు. సరే అత్తమ్మ పోయి వంట ఫాస్ట్ అన్నాడు. అత్త నువ్వు వచ్చి దిద్దుదా. ఇగో ఇప్పుడిప్పుడే చిన్నపిల్ల కదా వదిన, అందుకే పనులు నేర్చుకోవడం లేట్ అవుతుంది. నేనే మెల్లమెల్లగా చెప్పుకుంటాను. ఇక చదువుకున్న పిల్లలు ఎట్లుంటారు వదిన, సిటీలో పెరిగింది, కొంచెం పల్లెటూరుకి వచ్చినాక ఎట్లా లాంగ్వేజ్ కానీ ఉండే విధానం కానీ, మనం కూడా మనకు బిడ్డలు ఉంటారు కాబట్టి మెల్లమెల్లగా పని నేర్చుకో అని చెప్పాలి. కానీ కసిరించుకుంటే ఏముంది, ఇద్దరి మధ్యలో గొడవలు పెరగడం తప్ప ఏం ఉండదు. కాబట్టి మెల్లగా బుద్ధిగానైతే నేర్చుకోమని చెప్తున్నా. మన ఇంటికి వచ్చిందంటే ఆడపిల్ల మన ఇంటి పిల్లే కదా, ఆడపిల్ల ఎప్పుడు కాదు ఈడి పిల్లే అవుతుంది. కాబట్టి బుద్ధిగానైతే చెప్తున్నా. కొంచెం బుద్ధిమంతురాలు లాగానే ఉంది, మెల్లమెల్లగా మార్పించుకుంటే మంచిది కదా, ఏ గొడవలు ఉండయని. తిన్నట్టయితే తింటుంది, కొంచెం పని అయితే నేర్చుకుంటుంది. మన బిడ్డ కూడా అట్లనే కదా, ఒక ఇంటికి పోయినాక అవును వదిన. ఎందుకంటే మన బిడ్డ కూడా రేపు అత్తగారింటికి వెళ్ళినాక అట్లాంటి సమస్యలు ఎదుర్కొంటది. కాబట్టి నేను కూడా ఒక ఇంటి కోడల్నే, నేను ఒకప్పుడు అత్త కోడల్నే. కాబట్టి మన అత్త చేసినట్టు మనం చేయొద్దు, బెదిరించి అయినా సరే మన గ్రిప్లో పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ అలా కాదు. ఎందుకంటే మన ఆడపిల్ల కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అత్తతో ఇలా ఉండాలని కూడా మనమే నేర్పించుకోవాలి. అందరిని వదిలేసి వచ్చింది మన ఇంటికి, అత్తగారి ఇల్లు అనుకోని, మనమే కదా ఆమెకు అన్ని. అందుకే కొంచెం చిన్నగా చెప్పుకుంటా మార్పించుకుంటున్నా. టీ పట్టుకరమంట ఆగు వదిన. ఏమే పక్కింటి వదిన వచ్చింది, టీ తీసుకురా. సరే అత్తమ్మ తీసుకొస్తున్నా. ఏమే ఎంతసేపే? అత్తమ్మ తీసుకొస్తున్నా అత్తమ్మ, పోసేదాకా కూడా ఆగరా. తొందర తీసుకురా, పాపం చల్లగా అయిపోతుంది మళ్ళా. వస్తున్నా అత్తమ్మ. అయిపోయింది తీసుకొస్తున్నా.
మంచిది వదిన, చెప్పిన మాట వింటది అమ్మాయి, చాలా మంచిది, బుద్ధిమంతురాలనే, కట్నం లేకుండా మంచిదనే చేసుకున్నా నేను. చాలా నచ్చింది నా కొడుకు. ఆంటీ తీసుకోండి. ఏం చదువుకున్నారా? నేను ఆంటీ ఎంబీబీఎస్ చేసిన. చాలా చక్కగా ఉన్నావు, సాంప్రదాయంగా చీర కట్టుకొని. థ్యాంక్స్ ఆంటీ. సరే అమ్మా, థ్యాంక్ యూ. టీ ఎట్లుంది వదిన, బాగుందా? చాలా బాగా పెట్టింది అమ్మాయి. నేర్పిస్తున్నా ఇప్పుడిప్పుడే. కొంచెం ట్రైనింగ్ కదా, బాగానే ఉంటది. ఏదో మన ఇంటికి వచ్చినప్పుడు మన ఆడపిల్లే కదా అని చెప్పి అన్ని నేర్పించుకుంటాను. నేను చాతనైనంత వరకు చేస్తా, తర్వాత ఎవరు చేయాలి ఆమె కదా, అందుకే నేర్పించుకుంటున్నా మెల్లగానైతే. చాలా ఓపిక వదనమ్మా, మంచిగా నేర్పిస్తున్నావు. కోడల్ని ఒక బిడ్డలాగా చూసుకొని నేర్పిస్తున్నావు. ప్రతి అత్త ఇలానే పిల్లల్ని అర్థం చేసుకుంటే ఏ అత్త కోడళ్ళకు గొడవలు అనేది రావు. కాకపోతే ఉండాలి కొంచెం భయం అనేది చెప్పాలి, ఎందుకంటే భయంగా చెప్తేనే పని వస్తుంది. ప్రేమ చెప్తే ఏంటంటే వాళ్ళకు మనం భయపడరు అన్నట్టు, భయంగా చెప్తే ఖచ్చితంగా పని నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తిట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవాలి. ఎప్పటికి మనం ఉండని చేసి పెట్టాం కాబట్టి అందుకే కొంచెం కసిరించుకుంటా, ఫీల్ అవుతుంది కావచ్చు, కానీ ఆమె జీవితం బాగుండాలని నేను ఆరాటపడతా. అందుకే ఇంకేమన్నా అనుకోని తర్వాత మెల్లగా నేనే చెప్పుకుంటాను, నువ్వు పని నేర్చుకోవాలని ఇలా మాట్లాడిన బిడ్డ, నేను కసిరించుకున్నా అది అని చెప్తా మెల్లగా నిదానంగా, ఆమె అర్థం చేసుకుంటది. ఇంకనైతే వంటలు కూడా బాగానే చేస్తుంది. ఏముంది అంత యూట్యూబ్ మయమే కదా, రాకపోతే కూడా యూట్యూబ్లో నేర్పిస్తే అయిపోతుంది. మనకు వచ్చినాయి మనం చెప్దాం, రాని మాత్రం చూసి నేర్చుకుంటారు. ఇంకా ఇష్టపడి చేసుకున్నాడు కాబట్టి నేను కూడా మంచిగా చూసుకుందాం అనుకుంటున్నా. నా కొడుకు సంతోషం కంటే ఇంకేం కావాలి వదిన? ఈ రోజులల్లో కట్నం అనేది ఇవాళ వస్తుంది రేపు పోతుంది. నేను డబ్బుని ఆశించలేదు, బట్ నా కొడుకు అమ్మాయితో సంతోషంగా ఉంటే చాలా అని అనుకున్నా. వాళ్ళైతే ఇద్దరు చిలుక గోరెంకల్లాగా ఉన్నారు, అదే నాకు నిండుగా ఫుల్గా సంతోషం. సరే వదినమ్మా, వెళ్ళొస్తా. కోడలు అయితే మంచిగా చూసుకో. తప్పకుండా. మంచిగా చూసుకో. సరే ఆంటీ, మళ్ళీ ఎప్పుడైనా రా ఖాళీగా ఉన్న టైంలా. సరే, తొందరగా వంట చేయవాడు, ఆఫీస్కి వెళ్ళాలి. సరే అత్తమ్మా, చేస్తా. వంట చేసి తొందరగా బాక్స్ పెట్టు, వెళ్తాడు, మళ్ళీ టైం అవుతుంది, 9 వరకే ఆఫీస్కి పోవాలి. సరేనా? సరే అత్తమ్మా, వెళ్తున్నా. మా ఆయనకైతే ఆయన స్నానం చేసే లోపు అయితే కర్రీ రైస్ అవుతుంది. అబ్బా, రైస్ అయితే అవుతుంది. ఇంకా ఈ కర్రీ నిన్నటిది ఉండే, అదే ఆయనకైతే నిన్నటిది అయితే కూర ఉండే, అదే అయితే చేసి ఫ్రెష్ అయ్యే లోపు అయితే నేనైతే నిన్నటిదే కర్రీ ఉండే. ఇప్పటిది ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో కర్రీ చేయాలంటే ఎలా? ఈ నిన్నటిదే కర్రీ ఉండదు, అయితే వేడి చేస్తున్నా. అన్నం అయిందా? అన్నం అయితే అవుతుంది. అన్నం అయితే అయినాక ఆయనకు బాక్స్ పెట్టి ఫస్ట్ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, లేకపోతే మా అత్తమ్మ గోల ఇంకా పెద్దగా ఉంటుంది. ఏమండి, రెడీ అయ్యారా? సరే, ఫాస్ట్గా రండి. అమ్మాయి ఆయనకు బాక్స్ అయితే రెడీ అయిపోయింది, వెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన వెళ్ళిపోతాడు. ఇంకా ఏమండి, ఇదిగోండి బాక్స్. బాయ్ అండి. ఓకే అండి. అమ్మాయి ఇప్పటికైతే పనులు అయిపోయినాయి, ఇంకా ఈమెకి అన్నం పెడితే అయిపోద్ది. నాకు ఆకలేస్తుంది, తొందర అన్నం పట్టుకరా కోడలా. తెస్తున్నట్టమ్మా. ఏం కర్రీ చేసినావు? మిల్ మేకర్. ఎప్పుడు మిల్ మేకర్ వండుతావా? ఏమన్నా చికెన్ మటన్ వండొచ్చు కదా మంచిగా. మీ వాడు చేస్తలేడా? మీ వాడు మామయ్య తీసుకురాలేదు, మీ కొడుకు తీసుకురాలేదు అత్తమ్మా. మరి నేను ఎలా అండేది? సరే సరే, తీసుకురమ్మని చెప్తుంది సాయంత్రం వచ్చేటప్పుడు ఆఫీస్ నుండి వెళ్ళి. సరే అత్తమ్మా. తొందర తీసుకురా, ఆకలేస్తుంది. ఎంతసేపు కర్రీ చేసిన? అన్నం ఏది? అయ్యో అత్తమ్మ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటే ఇది ఎలా ఉంది ఫుల్ వీడియో మీకు ఎలా అనిపించింది అత్త కోడళ్ళది కామెంట్ చేయండి. అలానే మేము ఇంకా ముందు ఎలాంటివి తీసుకోవాలి కంటెంట్ అనేది కూడా మాకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా కోడళ్ళని అయితే చాలా కష్టపడి సిరి అయితే అత్త కోడళ్ళ సిరి తీసుకురావాలని అనుకుంటున్నామండి. మీ అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.